కేంద్రంలో కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న జరిగినటువంటి కిడ్నాప్ విషయంలో పోలీసుల దర్యాప్తులో అనూహ్య విషయాలు బయటపడ్డాయి. బయ్యారం ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ప్రణతి అనే బాలికపై జరిగిన కిడ్నాప్ ప్రయత్నం అవాస్తవమని బయ్యారం మండలం పోలీసులు ఎస్ఐ ఉపేందర్ గారు ప్రాథమిక దర్యాప్తులో జరిగిన అసలు నిజాలు బయటపెట్టారు. బయ్యారం ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని, ఎటువంటి కొత్త వ్యక్తులు అనుమానితులు తారసపడిన పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ రోజు ఉదయం 9:30 ప్రాంతంలో జగ్గుతండ గ్రామానికి చెందినటువంటి ఒక 6th క్లాస్ చదువుతున్న ఒక బాలిక కిడ్నాప్ చేయబోయారని చెప్పి ఒక వార్త కలకలం సృష్టించింది. దీని విషయంలో పూర్తిగా మేము విచారించిన తర్వాత అమ్మాయి చెప్పిన ఆనవాళ్ళని ఆధారంగా మేము ఎంక్వైరీ చేయగా అవన్నీ నిరాధారమైనవి తేలింది. ఆ అమ్మాయిని ఎవరు కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం కానీ చేయలేదు. ఆ అమ్మాయి స్కూల్కి పోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ స్కూల్కి వెళ్ళమని చెప్తే బలవంతంగా స్కూల్కి వెళ్ళమని చెప్పి అమ్మాయిని పంపించేసరికి అమ్మాయి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక రైస్ మిల్ ఏరియా దగ్గర ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వచ్చేసరికి ఆమెకు తెలిసిన వ్యక్తి అటుగా పోతుంటే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని అడగడం జరిగింది. దానికి అమ్మాయిని రాను అని చెప్పేసి చెప్తే అతను వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ అమ్మాయి దాన్ని ఈ విధంగా నన్ను కిడ్నాప్ చేయబోయారని చెప్పేసి అమ్మాయి స్కూల్కి పోవడం ఇష్టం లేక ఆ విధంగా చెప్పడం జరిగింది. దాన్ని కొన్ని న్యూస్ ఛానల్స్లో కిడ్నాప్ ప్రయత్నం జరిగినట్టుగా ఈరోజు వార్తలు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగిన సంఘటన ఎటువంటి సంఘటన జరగలేదు. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు రాని పెంచుంది అడావుడు ఊరికొచ్చి ఇంటికాడ ఆట వాడేసి బైక్ వేసుకొని అడావుడు ఊరికొచ్చిన అక్కడికి వచ్చిన తర్వాత ఒక అతను ఇప్పటికి గంట అయింది మీకు ఫోన్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కి చేస్తే పోలీసులు రాలే మీరు రాలే అని వాళ్ళు చెప్పుకొచ్చారు. చెప్పేటప్పుడు నేను కూడా సరిగా మరి ఎట్లయిందో కానీ పాప అయితే బాగుంది, ఇక పోలీసులు కొంచెం శ్రద్ధ పెట్టి చూడలేదు కావచ్చు అని ఈ మాటలు మాట్లాడారు. నేను చేయలేదు, వాళ్ళు చేసిందని నాకు చెప్పిండ్రు. గంట అయిపోయింది, నువ్వు కూడా ఇంత సీరియస్ చెప్తే మీరు కూడా రాలే, పోలీసులు కూడా రాలే, ఏమైనా అయితే ఇప్పుడు మేము లేకపోతే ఏమైనా అయితే ఎటువంటి పరిస్థితి మీకు అని అనుకొచ్చింది. అంటే నేను కూడా సరే మరి మేమంటే ఎక్కడో దూరం ఉన్న అడవుల్లో ఊరికి రాలేం కదా సార్, పోలీసులు చెప్పిందంటారు కదా, సరే వాళ్ళు చూడలేదు అని ఒక మాట మాట్లాడినా. ఆ అమ్మాయి మాత్రం కిడ్నాప్ అనేది ఫేక్ అని ఏదో భయపడి చెప్పిందని మాట్లాడు.